హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా వచ్చేసి గైస్ మనమైతే గ్రావిటీ జిప్ కి వెళ్ళి అక్కడ ఇండోర్ స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదైతే అయినాము. దాంట్లో బాబాయ్ గారు అంతేకాకుండా తాజ్ గారు వచ్చేసి మొత్తం మీదికి అనిపించిందిరా. క్రేజీ చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. వీళ్ళందరికంటే ముందుగా నేను వేరే కాబట్టి నాకు తెలుసు. ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నామో అంటే ద వరల్డ్ హెవీయెస్ట్ మ్యాన్ భయపడ్డా మన కోతిగాడు వీళ్ళిద్దరు వచ్చేసి దాంట్లో ఎగరనీకి అయితే ఈరోజు తీసుకెళ్తున్నా. సో మేమందరం ఒకసారి ఫ్లై చేసినట్టు ఉంటుంది, అంతేకాకుండా అందరికి సర్టిఫికేట్లు వస్తాయని చెప్పేసి పోతున్నాము. సో ఈ వీడియోలో వీళ్ళిద్దరు అయితే ఎగరబోతున్నారు. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా లైక్ అయినట్లయితే మీరు ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్లీ వీళ్ళిద్దరిని ఫ్లై అయిపోయకపోతుంటే, కాకపోతే ఏమనిపించిందంటే ఇంత దూరం వచ్చినాం కదా మళ్ళీ రాలేము. సో ఆ పర్పస్ అయిపోయింది కూరగా ఇవ్వరకమని ఎగ్గిద్దిగా. అరే నువ్వు ఏమంటలేవేంద్ర మరి 20 కిలోలు 90 నువ్వు ఇప్పుడు అనుకున్నాడు కావచ్చు కూర 120 ఉన్నాయి. వాష్రూమ్ ఏమైనా యూజ్ చేయాలంటే యూజ్ చేసుకుంటా అండి. ఏది లేదు ఎగురుడే ఇక పోయి ఆల్రెడీ కూరగాడు కొద్దిగా ఎక్కువ వెయిట్ ఉన్నాడు కదా, అందు గురించి లోపల ఇద్దరు లేపుతుడు ఈసారి. కూర అన్న అని బాగా ఎగిరిండు. నీకుంది నీకుందిరా స్కై డైవింగ్ నాకు ఏదో లెక్క డ్రెస్ వేసుకోపారు ఫస్ట్ అయితే. దారి వాళ్ళిద్దరు మన సైజ్ వస్తలేదట. అన్నట్టు కూడా అవసరం లేదు, ట్రైనింగ్ తీసుకోవా? వాళ్ళ ట్రైనింగ్ నడుస్తుంది. ఏమైందిరా? పని అన్నట్టే. ఎందుకురా? నాకు ఘోరం భయం ఎత్తుంది ఆయన చూస్తే, పాపం అనిపిస్తుంది. భయపడుతుంది మరి వాడు కూరగాడు. నాకు పాపం అనిపిస్తుంది. ఎందుకు? ఎందుకో మీనింగ్ తెలియదు, పాపం అనిపిస్తుంది చూస్తే.
మెయిన్ పాయింట్ ఇది స్టేట్ పెట్టేసారి 2 వైడ్ పెట్టద్దు 2 క్లోజ్ పెట్టద్దు. ఇది దీని అర్థం ఏం లేదు. ఇన్స్ట్రక్టర్ ఇలా చూపిస్తున్నారంటే మీరు టెన్షన్ పడుతున్నారు అని అర్థం. సో టెన్షన్ పడొద్దు అని చెప్పి రిలాక్స్ అని చూపిస్తుంది. సో ఇది రిలాక్స్. దెన్ మీకు ఇన్స్ట్రక్టర్ రిలాక్స్ చూపిస్తే జస్ట్ నార్మల్ బ్రీత్ అంతే, మైండ్ రిలాక్స్ వస్తుంది. దెన్ ఈ 3 ఫాలో అయితే సరిపోతుంది. స్ట్రైట్ లెగ్స్, చిన్ అప్, రిలాక్స్ అండ్ షోల్డర్ లెవెల్ రిలాక్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అయిపోయింది ఇక కథం అయిపోయింది. ఏం వినబడతలేదు మీరు మాట్లాడేది. చలో ఇంతకు ముందు దాంట్లో తాజ్గాడు బాగా భయపడ్డాడు. బాబాయ్ గారు అంతగా మేము భయపడలే. ఇలా కూరగాడు భయపడుతుండు బాగా. కాకపోతే కనబడి ఇస్తాడు. మీరు చూడండి ఇక ఎట్లా భయపడుతుంటాడు పని ఇక్కడ బాగా భయపడుతుండు. It's all oceans of our emotions. చెప్పాలి ఎవరు ఘోరంగా భయపడుతుండో. సో చూద్దాం ఏమవుతుంది. దీనికి సంబంధించిన మొత్తం కంట్రోలింగ్ అంతా ఇక్కడ ఉన్నది. వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫ్లై చేస్తారు పైన కిందికి, పైన కిందికి. కూరగాయలు లేపుతుందంటవా? కష్టమే, కొంచెం ఇబ్బంది. 90 కిలోలు ఉన్నాడు. చూడాలి మరి ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్. To how we reach our destination. చూసిన ఫస్ట్ కూరగాయలు వెజ్ కానీ బుక్ చేసింది ఫస్ట్. We fly, fly with courage and bravado, fly with passion in our hearts, and realizing the power of love will guide us safe to shore. బాబా కాపాడు కింద పడుతున్నా. అబ్బో కూరగాయలు ఆ ప్రెషర్ సరిపోతలేదు.
కూరగాయలు ముక్కు చూసినాం ఎట్లయిందో వీడియోలా ఏమేంద్రా నీ ముక్క అయితే గోండ్రియాడు మొత్తం ఫస్ట్ పోయేటప్పుడు వచ్చినప్పుడు ఇంకోసారి ఓపెన్ మోలా ఎంజాయ్ చేసారు కదా అర్థమైతే లేదు ఎంజాయ్ చేస్తున్నా మంచిగా నేను కాదు చక్కగా లేపో అనుకున్నాను లోపలి పోయినాక కిందికి వచ్చినప్పుడు తయారు చేయాలి మనం కూడా మనము పెరగలేదు అదేంటి అక్కడ వస్తున్నాయి ఏమైంది సప్లై చేస్తావు ఆటలు అవుతున్నావా వాళ్ళకు మొత్తం గ్లాసెస్ ఒత్తి మీరు చూడవచ్చు మా కూర ఎక్కువ వరకు మీకు పెద్ద అంచులు వాడే చెప్తా పట్టిగా మొత్తం సో మొత్తానికి గాయస్ మనోళ్ళు కూడా దాంట్లో ఎక్స్పీరియన్స్ అవుతారు ఇండోర్ స్కై డైవింగ్ లో ఎట్లా అనిపించింది కూర మస్తు అనిపించింది ఇట్లా ఫస్ట్ మీది పోయినప్పుడు ఏమనిపించలే కానీ కిందికి ఏదోటి అబ్బో ఏదేమైనా అందరు ఎగిరిన దానికి కూరాడు ఎగిరిన దానికి బాగా తేడా ఉండే వీడు ఎగిరినప్పుడు ఎక్కువ కాడు బయట పంపేయడానికి కోతి అడుగుతానే ఎగిరిపోయింది నేను ఫస్ట్ కాళ్ళు ఇట్లా వంకర పెట్టినా అప్పుడు మంచిగా అనిపించలే మళ్ళీ చక్కగా గిట్లా చూపిస్తే ఇట్లా కాలేదు గిట్లా అంటే రిలాక్స్ గిట్లా అంటే కాదు రిలాక్స్ సో మొత్తానికి గైస్ ఇది రోజు ఛాలెంజ్ ఐ హోప్ మీ ఛాలెంజ్ అంటూ నేను ఇది రోజు వీడియో మీ అందరికీ నచ్చింది కావచ్చు అండ్ ఆ వీడియోలో వీళ్ళిద్దరిని ఎగిరేసినప్పుడు చాలా మంది కామెంట్లు అయితే వేసారు ఏమని అంటే వీళ్ళని కూడా మెగిరేయండి అని చెప్పేసి వీళ్ళు కూడా మెగిరారు సో మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్.